ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా ఇదిగో ప్రభువా, ఈరోజంతా నీ రేఖల చోటుని కాచి కాపాడావు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ హస్తంతో మమ్మల్ని కప్పిన దేవానికి కోట్లాది వందనాలు తండ్రి. ఈ సాయంకాలపు ప్రార్థనలో వారు ఏకీభవించడానికి నేను చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా ఈ ప్రార్థనల ద్వారా ఎంతో మంది దీవించబడుతూ నీకు దగ్గరగా చేరడానికి అవకాశాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభువా. ఎదుగో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి స్థితిగతులు ఏమై ఉన్నాయో నీ ఎరిగిన దేవుడు అయ్యా ప్రభువా. వారి స్థితిగతులు నీవే మార్చమని అడుగుచున్నా. వారి జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు. మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నామయ్యా తండ్రి. ఆశ్చర్యకార్యం వారి జీవితంలో చేసే దేవుడవయ్యా. అనుకోని రీతిగా సహాయం చేసే దేవుడవయ్యా. దేవా మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా. దేవాన్ని ఇచ్చిన మాటకి మేము లోపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే తండ్రి వారి జీవితంలో ఉన్న కొదువల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో దేవా ప్రేయర్ రిక్వెస్ట్ల ద్వారా పంపిస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నారయ్యా. ఎవరెవరికైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీవేస్తున్న ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కొక్కరి పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను, హస్తాల నుంచి ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరి చిత్తమైతే ప్రభువా వారికి ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని తీసివేయమని అడుగుతున్నానయ్యా. వారికి ఉన్న డెట్స్ని, వారికి ఉన్న అప్పుల్ని తీసివేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి అప్పుని కొట్టివేయమని అడుగుతున్నానయ్యా. దేవా చాలామంది ఉన్నారయ్యా, వారు సంపాదిస్తున్నారు కానీ వారు అనుభవించలేని స్థితిలో ఉన్నారయ్యా. దేవా అది శాపం అని బైబిల్ తెలియజేస్తున్న రీతిగా దేవా మేము సంపాదించిన ప్రతి రూపాయిని మేము అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇదిగో అయ్యా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా తగిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. తెలివిని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే సరిగ్గా చదవలేకపోతున్నారో వారిని ఒకసారి ముట్టండి, పరిశుద్ధపరచండి, నీ హస్తంతో వారిని తాకమని అడుగుతున్నానయ్యా. ఎవరైతే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే తండ్రి వారికి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ డోర్స్ అన్లాక్ అయ్యే విధంగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఒకవేళ నిశ్చితంలో లేని ఏదైనా కూడా ప్రతి దాని డోర్ మూసివేయమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఈ రాత్రికాలం సమయంలో మేము పడుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.